దేనికి చేసావురా? అమ్మా అది నేను చెప్తానమ్మా. అన్నయ్య ఇంత భక్తి శ్రద్ధలతో పూజ ఎందుకు చేశాడంటే నాకు తెలుసు. ఈరోజు రిజల్ట్స్ కాబట్టి. ఆ, సరే సరే. అన్నయ్య షు. పూజ చేసింది ఎవరి కోసం అంటే షు. పూజకు కూడా సస్పెన్స్ ఏంటి? చెప్పు త్వరగా. ఆహా, ఆ, ఆ, అన్నయ్య ఆ, అమ్మా నేను చెప్తాను. ఆ నా ఫ్రెండ్ ఒకరు ఎగ్జామ్స్ రాశారు. ఈ రోజు రిజల్ట్స్ వస్తున్నాయి. వాడు పాస్ అవ్వాలని పూజ చేశారు. ఓ ఆ ఫ్రెండ్ ఎవరంటే ఆ. చెప్పనా అన్నయ్య? ఎవరే? అదేనా మా ఫ్రెండ్. అమ్మా ఫ్రెండ్ ఫ్రెండ్. ఉమ్, నా ఫ్రెండ్ ఎవరో చెప్పినా నీకు తెలియదు కదా? అంతే కదా వర్ష? ఆహా, నీ ఫ్రెండ్ గురించి అమ్మకి తెలియదనుకో, కానీ నువ్వు చెప్తే తెలుస్తుంది కదన్నయ్య. ఉమ్, ఉమ్. ఆహా, ఫ్రెండ్ అంటే ఫ్రెండేనమ్మా. పోనీలేరా, మంచి మనసుతో నీ ఫ్రెండ్ పాస్ అవ్వాలని కోరుకున్నావు కాబట్టి తప్పకుండా పాస్ అవుతాడ్రా. పూజ చేసిన ఫలితం ఊరికే పోదు. ఏంటి ఆ, ఆహా, అమ్మ ముందు బిల్డప్లు ఇస్తున్నావు? ఆహా, అది కాదన్నయ్య. నువ్వు పూజ చేసింది నీ లవర్ మహా కోసం అని చెప్తే ఒక పని అయిపోతుంది కదా అని. మ్మ్. అబ్బా, ఈ ఎక్స్ట్రాలే వద్దంటున్నాను. నెప్పెడుతుంది, వదులు అన్నయ్య. వదిన తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతుంది. పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉండు. మహాలక్ష్మి, నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. 8102 4444. ఎంతసేపురా? త్వరగా చూడు. సర్వర్ స్లోగా ఉంది. వెబ్సైట్ ఓపెన్ కావట్లేదక్క. స్లోగా ఉండడమేంట్రా? ఈ టైంలో స్టేట్ వైడ్ కొన్ని లక్షల మంది ట్రై చేస్తుంటారు కదక్క. ఫోన్లో ట్రై చేసి చూడొచ్చు కదా. చూద్దాం. ఏమైందండి? వెబ్సైట్ ఓపెన్ కావడం లేదండి. నెట్ స్లోగా ఉంది. ట్రై చేస్తున్నాను, వెయిట్ చేయండి. ఎందుకు మహాలక్ష్మి టెన్షన్ పడుతున్నావు? నువ్వు పాస్ కాకపోతే కాలేజీలో ఎవ్వరూ పాస్ కానట్టే లెక్క. 100% నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. కూల్గా ఉండు. దేవుడా, నేను మంచి మార్కులతో పాస్ అయ్యేలా చూడు ప్లీజ్. మీ పూర్తి పేరు సీతామహాలక్ష్మ? అవునండి. రేయ్, టెన్షన్ పెట్టకుండా చెప్పరా ముందు. కంగ్రాచులేషన్స్ అండి, మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు. ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవడమే కాదు, కాలేజ్ టాపర్ గా గోల్డ్ మెడల్ సాధించారు. జోక్ చేయడం లేదండి, నిజంగానే గోల్డ్ మెడల్ సాధించారు. అవును మహాలక్ష్మి, నువ్వు గోల్డ్ మెడల్ సాధించావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మహాలక్ష్మి, ఏంటిది? ఎవరూ సాధించలేనిది సాధించినందుకు
ఆనందించడం మానేసి ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నాకు గోల్డ్ మెడల్ రావడం అంటే మా అమ్మ నాన్నల కష్టాన్ని తీర్చగలిగే అవకాశాన్ని దేవుడు నాకు ఈ రూపంలో ఇచ్చాడు మేడం. కంటికి కనిపించని దేవుడు కళ్ళ ముందున్న మీరు సహాయం చేయబట్టే ఫస్ట్ ర్యాంక్ లో పాస్ కాగలిగాను. చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్స్ మేడం. ఈ విజయం నాది కాదు మేడం, మీరిచ్చిన ప్రోత్సాహానిది, మీరిచ్చిన ధైర్యానిది, మీ మంచితనానిది మేడం. ఉన్నతమైన ఆశయం లేకపోతే ఎవరేం చేసినా ఏమిచ్చినా అనుకున్నది సాధించలేరు మహాలక్ష్మి. కృషి, పట్టుదల, ధైర్యం అన్నీ నీకున్నాయి కాబట్టే ఇంత గొప్ప విజయం నీ సొంతమైంది. పరీక్షల్లోనే కాదు, జీవితంలో కూడా నువ్వు ఎన్నో విజయాలు సాధిస్తావు. ఆ నమ్మకం నాకుంది. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషం, ఇద్దరు అలాగే ఉండండి. మీరిద్దరూ పక్కపక్కనే నించోండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటి? విత్ యువర్ పర్మిషన్, గోల్డ్ మెడల్ సాధించిన సీతామహాలక్ష్మి నాకు తెలుసని చెప్పుకోవడానికి మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? మనింట్లో అమ్మాయి దగ్గర పర్మిషన్ అడగడం ఏంట్రా? అమ్మో, పర్మిషన్ లేకుండా సెల్ఫీ తీసుకున్నానని కేసు పెడితే ప్రాబ్లం కదక్క. నవ్వారంటే ఓకే చెప్పినట్టే. థ్యాంక్స్ అండి. మరీ దారుణం అయ్యా బాబు. సెట్ లో ఎవరు దొరకట్లేదని తుక్కు కూడా మొత్తం తిరిగేస్తున్నాడు బయటకెళ్ళి. బయట మొత్తం కోళ్ళ ఫారాలే, కోళ్ళు తప్ప ఏమీ లేవు. ఎంతైనా నీ తమ్ముడినే, తగ్గేదేలే. నీ దెబ్బకు మొత్తం తగ్గేలా ఉన్నాయి. నేను అప్పుడే అనుకున్నా ఎవరు దొరకకపోతే బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ రోజు డిగ్రీ ఫలితాల్ని విడుదల చేశారు. హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో BA చదువుతున్న సీతా మహాలక్ష్మి అనే అమ్మాయి కాలేజ్ టాపర్ గా పాస్ అవ్వడమే కాకుండా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్ ని సంపాదించుకుంది. తమ స్టూడెంట్ అయిన సీతా మహాలక్ష్మికి చదువుకోవడానికి తగిన వసతులు, ఆర్థిక స్తోమత లేనప్పటికీ ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో కష్టపడి చదివి ఈ ఘనత సాధించిందని ఆ కాలేజీ ప్రిన్సిపల్ సరోజినీ దేవి గారు చెప్పారు. పట్టుదల, సంకల్ప బలం ఉంటే ఎవరైనా ఏదన్నా సాధించవచ్చని సీతా మహాలక్ష్మి నిరూపించింది. అలాంటి పిల్లల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి గౌరవం పెరుగుతుంది. ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. అవునండి. గోల్డ్ మెడల్ సాధించిన సీతా మహాలక్ష్మికి ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పండి, గోల్డ్ మెడల్ సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కష్టపడి చదవడం వల్లే సాధించని అనుకుంటున్నారా? అవును, అందరూ కష్టపడే చదువుతారు. మా అమ్మా నాన్నల ఆశీస్సులు, మా ప్రిన్సిపల్ మేడం ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ ఘనత సాధించగలిగాను.
మెడల్ సాధించడం అదృష్టంగా భావిస్తున్నారా? ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కృషి, పట్టుదల, కష్టం వీటిని నమ్ముకోవాలి తప్ప అదృష్టాన్ని నమ్ముకోకూడదండి. ఎందుకంటే అదృష్టం అనేది ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు లాంటిది. ఆనందించడానికి ఉపయోగపడుతుందే తప్ప మనకి కావాలి అనుకున్న ప్రతిసారి కనిపించదు. కష్టం అనేది బ్యాంకులో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. దేనికైనా ఉపయోగపడుతుంది. అందుకే ఎవరైనా ప్రతిభని, కష్టాన్ని నమ్ముకోవాలి తప్ప అదృష్టాన్ని నమ్ముకోకూడదు. ఏంటి సూర్యం, టీవీకి అడ్డుగా నిలబడ్డావు? పక్కకు తప్పుకో. ఈ అమ్మాయి ఎవరో కాదు సార్, నా కూతురు. ఏంటి, నీ కూతురా? అవును సార్, నా కూతురు సీతామహాలక్ష్మి. అమ్మాయి నీ కూతురంటే నమ్మలేకపోతున్నానయ్యా. నా కూతురే సార్, నా కూతురు బంగారం సార్. ఆ అమ్మాయి బంగారం కాబట్టే బంగారు పథకం సాధించింది. అలాంటి గొప్ప కూతుర్ని కన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడు సూర్యం. అవును సార్, అదృష్టం. నా అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండడు సార్. సార్, ఈ విషయం వెంటనే నా భార్యతో చెప్పాలి. 1 గంట పర్మిషన్ ఇవ్వండి సార్. నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటయ్యా? ఈ రోజు పని చేయను అని చెప్పాలి. నువ్వు వెళ్ళి ముందు. చాలా సంతోషం సార్. ఇదిగో సూర్యం, సార్, నా కూతురు గోల్డ్ మెడల్ సాధించిందని అందరికీ స్వీట్లు పంచిపెట్టు. అలాగే సార్. ఉమ్. గోల్డ్ మెడల్ సాధించిందంటే అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుంది. సూర్యం కష్టాలన్నీ తీరిపోయినట్టే. రే గంగాధరు, నా కూతురు సీతమహాలక్ష్మి బిఏ పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించింది. అవునా? మరేమనుకున్నావు, నా కూతురు బంగారం. సంతోషం. సరే, వస్తాను. ఏడు సూర్యం, అంత సంతోషంగా ఉన్నావు? నా కూతురు సీతమహాలక్ష్మి గోల్డ్ మెడల్ సాధించింది. అవునా? దేశంలోని పండగలన్నీ ఒకేసారి వచ్చినంత ఆనందంగా ఉంది. సరే, వస్తాను. అలాగే సూర్యం. జానకి, 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 ఇలారా. ఏంటండి హడావుడి? అయినా మధ్యాహ్నం రానని చెప్పి క్యారేజీ తీసుకెళ్లారు కదా, వెళ్ళిన గంటకే వచ్చేసారేంటి? మన సీత పాస్ అయింది జానకి. అవునా? అది మామూలుగా కాదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. గోల్డ్ మెడల్ సాధించింది. గోల్డ్ మెడలా? అవును జానకి, మన సీతని టీవీలో చూపిస్తున్నారు. ఉండు, నీకు చూపిస్తాను. ఏమండి, మన అమ్మాయి. చెప్పండి, గోల్డ్ మెడల్ సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కష్టపడి చదవడం వల్లే సాధించాను అనుకుంటున్నారా? అవును, అందరూ కష్టపడే చదువుతారు. చూడు జానకి, మన సీతని. బంగారు పథకం సాధించావా బంగారు తల్లి? నా కూతురు చాలా తెలివైందని నీకు చాలాసార్లు చెప్పాను. ఈ రోజు నా నమ్మకాన్ని నా కూతురు బంగారు పథకంగా మార్చేసింది. అవునండి, మనం పడిన కష్టానికి ఇంత మంచి పేరు తీసుకొస్తుంది అనుకోలేదండి. తెల్లవారుజామున దేవుడికి పూజ చేస్తున్నట్టు కలొస్తే
ఈరోజు ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాను గాని ఇంత మంచి శుభవార్త వింటాననుకోలేదు. మనం గొప్ప కూతుర్ని కన్నామండి. మన సీత కష్టపడి చదివి గొప్ప పేరు తీసుకొచ్చింది. ఈ ఆనందాన్ని నేను నా కూతురుతో పంచుకోవాలనుంది. నాకు కూడా అలాగే ఉందండి. మంచి ఉద్యోగం చేసి మన కళ నెరవేరుస్తుంది అనుకున్నాను, కానీ మనం జీవితంలో ఊహించలేనంత గొప్ప పేరు తీసుకొస్తుంది అనుకోలేదు. అవునండి, ఇంత గొప్ప ఆనందాన్ని పంచిన కూతురికి మనం తల్లిదండ్రులం కావడం మనం చేసుకున్న అదృష్టం అండి. అదృష్టం కాదే, గర్వం. నా కూతురు గోల్డ్ మెడల్ సాధించిందని అందరి ముందు నేను సీతామహాలక్ష్మి తండ్రినని గర్వంగా తలెత్తుకునేలా చేసింది నా కూతురు. అదిగో మహాలక్ష్మి వచ్చింది. మహాలక్ష్మి, కంగ్రాట్స్ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మహాలక్ష్మి. మహాలక్ష్మి 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 మహాలక్ష్మి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మహాలక్ష్మి. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు అనుకున్నాను, కానీ గోల్డ్ మెడల్ సాధిస్తావు అనుకోలేదు. కంగ్రాట్స్ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. ఇది ఎగ్జామ్ రిజల్ట్ కాదు, నీ హార్డ్ వర్క్ కి వచ్చిన రిజల్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు గోల్డ్ మెడల్ వస్తే మా అందరికీ వచ్చినంత సంతోషంగా ఉంది మహాలక్ష్మి. మేం పాస్ అవడం కోసం చదివాం, నువ్వు సాధించడం కోసం చదివావే. యు ఆర్ గ్రేట్. కంగ్రాచులేషన్స్ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. మన కాలేజ్ గురించి నువ్వు స్టేట్ మొత్తం తెలిసేలా చేసావు. మహాలక్ష్మి అంటే సింగిల్ పీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి శృతి అలా ఉన్నావు? ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నావా? బాధ తొక్క. నేను చదివేదే టైంపాస్ కోసం, డిగ్రీల కోసం కాదని నీకు తెలుసుగా. నేను ఫెయిల్ అయినందుకేం ఫీల్ అవ్వడం లేదు. ఆ మహాలక్ష్మిని అందరు పొగుడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. కాలేజ్ ఫీజు కట్టడానికి నాన్న కష్టాలు పడింది, అది పాస్ అవ్వడం ఏంటి? దాని మొహానికి గోల్డ్ మెడల్ ఒకటి మంటెక్కిపోతుంది నాకు. గోల్డ్ మెడల్ సాధించిన మహాలక్ష్మి మన క్లాస్మేట్, మన రూమ్మేట్ అని చెప్పుకోవడానికి గర్వపడాలి, కానీ అలా అంటావేంటి శృతి? మహాలక్ష్మి చాలా మంచిది. తన మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఓ పని మనిషిలా చూశావు. తన మెడ పట్టుకుని రూమ్ నుండి బయటికి గెంటేశావు. ప్రిన్సిపల్ మేడం హెల్ప్ చేసి ఉండకపోతే నువ్వు చేసిన పనికి మహాలక్ష్మి ఏమై ఉండేది? పాపం, నువ్వింకా మారలేదన్నమాట. ఏయ్, దాని గురించి నా క్లాసులు పిక్కుతున్నావేంటి? తమాషాలు చేస్తున్నావా? మనలాంటి వాళ్ళు హెల్ప్ చేయకపోయినా కష్టపడే వాళ్ళకి, మంచి వాళ్ళకి దేవుడు హెల్ప్ చేస్తాడని ఇప్పటికైనా తెలుసుకోవే. కంగ్రాచులేషన్స్ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. మహాలక్ష్మి, మా అందరికి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? తప్పకుండా ఇస్తాను. మహాలక్ష్మి, నువ్వు ఇప్పటి వరకు మహాలక్ష్మి మాత్రమే. గోల్డ్ మెడల్ సాధించావు కాబట్టి ఇవాళటి నుంచి నువ్వు బంగారు లక్ష్మివి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మానస. నువ్వు పడిన కష్టం వృధా కాలేదు మహాలక్ష్మి. కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అని ప్రూవ్ చేశావు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నువ్వు సంథింగ్ స్పెషల్ కాదు. మాటల్లో, చేతల్లో, బిహేవియర్లో, తెలివితేటల్లో అన్నిట్లోనూ స్పెషలే. యు ఆర్ రియల్లీ గ్రేట్.
రిజల్ట్స్ చూద్దామంటే సర్వర్ డౌన్లో ఉంది. అన్నయ్య రిజల్ట్స్ స్పెషల్ ఎడిషన్ వచ్చింది. అవునా? నీ ఫ్రెండ్ నెంబర్ తెలుసు కదా, పాస్ అయిందో లేదో చూడు. ఒక్క నిమిషం. మహాలక్ష్మి నెంబర్ లేదన్నయ్య. ఆ? నెంబర్ లేదంటే పాస్ అవ్వలేదన్నమాట. మహాలక్ష్మి పాస్ కాకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వెందులో చూసావు? ఆర్డినరీ లిస్ట్ లో చూశాను. మహాలక్ష్మి ఆర్డినరీ స్టూడెంట్ కాదురా. అవును కదూ? ఒక్క నిమిషం. సెకండ్ క్లాస్ లో కూడా మహాలక్ష్మి నెంబర్ లేదన్నయ్య. ఇదిగో సీతమ్మే ఫోన్ చేస్తుంది. అమ్మా సీత, అమ్మా నేను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాను. టీవీలో నిన్ను చూసి ఎంత పొంగిపోయానో తెలుసా సీత? నువ్వు మాకింత మంచి పేరు తీసుకొస్తావు అనుకోలేదు సీత.